నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి నారా లోకేష్ భేటీ. రాష్ట్ర వ్యాప్త నైపుణ్య గణనకు సహకరించాలని విజ్ఞప్తి. రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ హర్షం. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. సొంత ఊళ్ళోనే నా గుండెల మీద కొట్టారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎమోషనల్. ఇది తమిళనాడు. ఇక్కడ బీజేపీ ఎప్పటికీ గెలవదు. అహంకారం కలిగిన ఏ పార్టీకి అవకాశం రాదన్న స్టాలిన్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు కీలక ఐటీ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర మద్దతు ఇవ్వాలని కోరారు. లోకేష్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టనున్న నైపుణ్య గణన కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఇప్పటికే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించామని, ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఈ బృహత్ కార్యక్రమానికి కేంద్రం సహాయం అందించాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు కేంద్రం అండగా నిలవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని ఎంఈఐటీవై స్టార్టప్ హబ్ ద్వారా మద్దతు అందించాలని కోరారు. ఇదే హబ్లో యానిమేషన్, ఏఆర్, వీఆర్ వంటి అత్యాధునిక టెక్నాలజీస్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కూడా సహకరించాలని విన్నవించారు. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా రాష్ట్రంలో కృత్రిమ మేధ విస్తరణను వేగవంతం చేసేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ భేటీలో లోకేష్ వెంట కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు కూడా ఉన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చెంపపెట్టు లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెనెక్కిందని, ఇప్పుడు ఆ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని, పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పిచ్చారని పేర్కొన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సైతం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని, ఇందుకు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాలు, గ్యారంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లుగా మారాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ వైఫల్యాలే ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటి వేళతో పెకిలిస్తున్నాయని ఉద్ఘాటించారు. అంజీ చెప్తున్నా నాకొచ్చి, అన్నా మా ఎమ్మెల్యే ఓడిపోయినాను బాగా బాధలున్నాడు, చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయిండు, బాగా బెదిరించిండు. ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి, ముఖ్యమంత్రి ఏమో తిరుగుతాండు ఈ ప్రచారంలో. మీరు చూసిర్రు, నాకు తెలిసి చరిత్రలో జరగలే. పంచాయతీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు నిండినాయి, మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్ లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్లే. మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్ లో, మన గవర్నమెంట్ లో మళ్ళా 2-2.5 ఏళ్లు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా, కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్క ఏముండదు, వీళ్ళది అటెన్క ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఎవనయ్యా కూడా ఆపలేడు అది. కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు?
సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. ఇక మన జిల్లా గింతనే జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు. లక్ష్మీనరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లో చిన్న, ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది, మళ్ళా జోరుదారు గెలుస్తాం, నాకే అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి, మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పి నేను కోరుతున్నా. రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. అయితే ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో మాత్రం సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 972 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కాటేపాక రేవతికి 490 ఓట్లు వచ్చాయి. దీంతో రేవతి 31 ఓట్లతో విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే స్వగ్రామం రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మొదటిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జడ్చర్ల నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారని అన్నారు. సొంత ఊరు రంగారెడ్డిగూడ అని చెప్పి ఊరును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 1.50 కోట్ల నిధులు తన చేతులతోనే మంజూరు చేశానని అన్నారు. ఈ రోజు నేను డెవలప్ చేసుకుంటూ పోతున్నాను. రంగారెడ్డిగూడెంలోనే నా సొంతూరు అని చెప్పి 1,50,00,000 రూపాయలు ఇచ్చినారు. కానీ నా సొంతూరులే నా గుండెల మీద కొట్టినారు అందరు కలిసి. ఏంది అంటే వేరే బయట నుంచి వచ్చేసి అనిరుద్ రెడ్డిని ఓడగొడితే. ఇది తమిళనాడు. ఇక్కడ బీజేపీ ఎప్పటికీ గెలవలేదు. అహంకారం కలిగిన ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదు. ఇలాంటి ఏ రాజకీయ శక్తినైనా మేము ప్రతిఘటిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ లక్ష్యం తమిళనాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో స్టాలిన్ పై విధంగా మాట్లాడారు. తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన పార్టీ యూత్ వింగ్ నార్త్ జోన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమిత్ షా లేదా సంఘ్ పరివార్ తమిళనాడులో విజయం సాధించలేరని అన్నారు. బీజేపీ తమిళ ప్రజల ఆలోచనను ఎప్పటికీ అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు. ప్రేమతో మా వద్దకు వస్తే ఆలింగనం చేసుకుంటామని, అహంకారంతో వస్తే మాత్రం తలవంచే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీని నేరుగా ఎదుర్కొని ఓడిస్తామని వ్యాఖ్యానించారు. இந்தியாவிலேயே பிஜேபிக்கு எதிராக ஐடியாலஜிக்கல் ஃபைட் பண்ணிக்கிட்டு இருக்கக்கூடிய ஒரே மாநில கட்சி நம்முடைய திமுக தான். அவங்களால வெற்றி கொள்ள முடியாதது நம்முடைய தமிழ்நாட்டை மட்டும்தான். அதனால்தான் அமித்ஷா போன்றவருக்கு நம்ம மேல எரிச்சல். பேசினாங்கல்ல, அண்மையில கூட என்ன பேசினார் அவரு? பீகாரை ஜெயிச்சிட்டோம், அடுத்த டார்கெட் தமிழ்நாடு தான் சொல்றாரு. மாண்புமிகு அமித்ஷா அவர்களே, நீங்கள் உங்க சங்கி படையே கூட்டிக்கிட்டு வந்தாலும் உங்களால் ஒண்ணும் இங்க பண்ண முடியாது. இது தமிழ்நாடு, இது தமிழ்நாடு. எங்களுடைய கேரக்டரையே புரிஞ்சிக்க மாட்டீங்களா? அன்போட வந்தா அரவணைப்போம், ஆணவத்தோட வந்தா அடிபடைய மாட்டோம், எதிர்த்து நிற்போம். மீண்டும் சொல்றேன், அன்போட வந்தா அரவணைப்போம், ஆணவத்தோட வந்தா அடிபடைய மாட்டோம், எதிர்த்து நிற்போம், உங்களை ஜெயிச்சு காண்பிப்போம். కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాపయ్య విజయం సాధించిన వెంటనే ఆయన సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం సృష్టించాడు. తమపైనే పోటీ చేశారనే కక్షతో చిరంజీవి ప్రత్యర్థి అభ్యర్థి రాజు కుటుంబంపై ఏకంగా ట్రాక్టర్తో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనలో బాలమణి, భారతి, సత్తవ్వ, శారదలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో తక్షణమే హైదరాబాద్ తరలించారు. ఈ అమానుష దాడికి నిరసనగా బాధితులు, గ్రామస్తులు ఎల్లారెడ్డిలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ దాడికి
వ్యతిరేకంగా గ్రామస్తులంతా ఏకమై ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి బాన్సుపాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రస్తుతం సోమార్పేట గ్రామంలో పోలీసులు భారీగా మోహరించి పిక్టింగ్ ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ పదవికి రాజీనామా చేయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఇంకా ఉధృతంగానే కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు సంక్షేమం కోసం కృషి చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి గెలుపు కోసం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. బాలుగుర్తుపై ఓటు వేసి కృష్ణారెడ్డిని సర్పంచ్గా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్ది రాములగౌడ్, మాజీ ఉప సర్పంచ్ నాగరాజ్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ప్రచారానికి చివరి రోజు నా స్వగ్రామమైన మాసాయిపేట గ్రామంలో మరి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన వీరన్న గారి కృష్ణారెడ్డి ఆయనకు బాల్ గుర్తు కేటాయించడం జరిగింది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ ఫలితాలు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నేరుగా మరి పేద ప్రజలకు చేరుతుంది. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పాలనలో మరి ఎన్నో ఆశలు చూపి మరి సంపద మాత్రం పేద ప్రజలకు చేరలేదనే విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే ఏ విధంగా కూడా ఆ కుటుంబాలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బలోపేతం కాలేకపోయినాయి. మరి ఈరోజు పేద ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఉండడానికి ఇండ్లు వస్తున్నాయి, మంచి భోజనం తినడానికి సన్నబియ్యం వస్తుంది. మరి అదేవిధంగా ఆరోగ్యాల గురించి కూడా ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళకు శ్రీరామ రక్ష అయింది. అదేవిధంగా ఈరోజు ఉచితంగా కరెంట్ రావడం జరుగుతుంది. మరి ప్రజల్లో ఒక మంచి విశ్వసనీయత పెరిగింది కాంగ్రెస్ పార్టీ పట్ల. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేస్తున్నారు. ఇప్పటి వరకు 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో నమస్కారం. మీ అందరికీ తెలుసు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ నిలబడ్డా నేను కాంగ్రెస్కి వెళ్ళి. మీ అందరి అభిమానం, మీ అందరూ ఓట్లు వేసారు. అయినా కొన్ని ఓట్లతో ఓడిపోయినా. అయినా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఓడిపోయినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మనది, ముఖ్యమంత్రి నేను, నువ్వు అక్కడ ఇన్ఛార్జ్ ఉండు, నువ్వు ఓడిపోయిన తక్కువ ఓట్లతోనే ప్రజల అవసరాలు ఏమున్నా నాకు చెప్పు, నేను అన్నీ చేస్తాం అని నాకు ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టిండు. 2 ఏళ్ళ నుంచి పెట్టిండు. కాబట్టి ఇవాళ అన్ని పథకాలు ఏవేవి వస్తున్నాయో ముఖ్యంగా మచ్చుగా ఒకటి చెప్తా. ఏ గ్రామంలో కూడా ఇంకా ఇల్లు రాలేదు. 49 ఇళ్ళు మన ఊరికి నేను శాంక్షన్ చేయించినాము. 49 ఇళ్ళు కట్టుకుంటారు, చూస్తుంది మీరు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నాకు తెలిసి ఇది అప్పటికే దుబాయ్ చెప్పావు. ఇప్పుడు 2012, 2013 మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడే వచ్చినాయి. మధ్యలో 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఏ ఊరికి ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇళ్ళ గురించి ఆయన కాంగ్రెస్ ఆలోచించింది, ఇవాళ కూడా కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. మన గ్రామానికి ఒకటే అనుకున్నాను, మన ఊరికి ఎవ్వరికి ఇల్లు కావాలన్నా ప్రతి ఒక్కరికి ఈ 3 సంవత్సరాల టైం ఉంది మన గవర్నమెంట్.
ఇల్లు లేదు అనే పరిస్థితి రానియా. ఇది నా హామీ. మొన్న ఇచ్చింది కూడా నేనే. అదొకటి. ఇక మీకు స్థానికంగా ఇప్పుడు నీళ్ళ సమస్య గురించి మాట్లాడు. ఈరోజు కృష్ణారెడ్డిని మన కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కలిసి నిలబెట్టుకున్నాం. నేను ఈ గ్రామస్తుని, నేను ఇక్కడనే ఉంటా. కాబట్టి ఈరోజు మీకు అందరికి అభయం ఇచ్చింది. ఇక్కడ నీళ్ళ సమస్య కానీ ఈ బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇవాళ కృష్ణారెడ్డి కాదు, కృష్ణారెడ్డి సర్పంచ్ ఉన్న పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా. మీ గ్రామంలో నేను ప్రతి ఎలక్షన్ అయినాక ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి మీకు చేపించి చూపిస్తారు. ఇలా ఏళ్ళ నుంచి అమ్మ మీ వడ్డీ గుడిసెల పైన తెలుసు కదా, ఏళ్ళ నుంచి ఓట్లు అడుక్కున్నారు, పోతున్నారు వచ్చిర్రు, పోతున్నారు వచ్చిర్రు. రోడ్ వేయమని వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి అడిగారు, ఎన్నేళ్ళ నుంచి అడిగారు, ఇవ్వలేదే. నేను ఓడిపోయినాక కూడా నేను ఓడిపోయినా అని చెప్పి కూర్చోలేదు. నాకు ఓట్లు వేసి రాలేదో కూడా చూడలేదు. ఫస్ట్ ఊరికి పైసా నిధులు రాగానే వీళ్ళందరికీ ఒక్కటే చెప్పిన, నేను వడ్డీ గుడిసెలకి ఎప్పుడు పోయినా ఇదే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి పాపం చీకట్లో పోవడం రావడం, రోడ్డు మంచి లెక్క బాగున్నదని చెప్పి ఏడ డబ్బులు పెట్టదు. ఫస్ట్ అయితే ఆడ రోడ్డు పెట్టురని చెప్పిన. ఆ రోడ్డు 2 సార్లు వేయించినా మొత్తం బండ మీద దాటి. రాష్ట్రంలో మరో భారీ ఫ్యాక్టరీ ప్రమాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చౌట్ల గౌరారంలో ఉన్న ఎంఎస్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మేడ్చల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఘటనా స్థలానికి వెళ్లేందుకు కార్మికుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా మృతుడికి క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సింది. బంజారా హిల్స్ హైదరాబాద్లోని రోడ్ నెంబర్ 13 పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో మంత్రి సీతక్క అనుచరులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు కబ్జాయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. కాలనీకి చెందిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంపై స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ నగర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కొందరు రాత్రికి రాత్రి రౌడీ మొక్కలతో వచ్చి కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు కాలనీవాసులు ఆరోపించారు. ఈ కబ్జాయత్నం వెనుక మంత్రి సీతక్క అనుచరులు ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ కాలనీ ప్రజల అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జా ప్రయత్నాన్ని తిప్పికొట్టిన స్థానికులు వెంటనే అధికారులు జోక్యం చేసుకుని ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ కాలనీ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు అనంతరం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని స్థానిక కాంగ్రెస్ నాయకులు గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. లక్ష్మీపురం గ్రామంలో జరిగిన 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున సలీమా సర్పంచ్గా గెలుపొందారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేని ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అనుచరులు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో దౌర్జన్యానికి దిగారు.
సలీమా ఇంటిపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాడి ఉద్రిక్త పరిస్థితుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే లక్ష్మీపురం గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి కొంత శాంతించింది. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో కారణంగా పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. టికెట్లు ఉన్నప్పటికీ సమయం మించిపోయిందని చెప్పి విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు తీసుకుని తమ విమానం ఎక్కేందుకు బోర్డింగ్ లైన్లో నిలిచిన ప్రయాణికులను ఇండిగో సిబ్బంది అకస్మాత్తుగా అడ్డుకున్నారు. బోర్డింగ్ సమయం అయిపోయింది అంటూ వారిని విమానంలోకి అనుమతించడం లేదు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. టికెట్ తీసుకున్నాక సమయం లేదంటూ గేట్ క్లోజ్ చేయడం ఏంటని, ఈ విషయంలో ఇండిగో సిబ్బందిని బాధితులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. కొంతమంది ప్రయాణికులు ముఖ్యమైన పనులు ఉండడం వల్ల తాము ఆలస్యం చేయలేమని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికుల ఆందోళన పట్ల ఇండిగో సిబ్బంది చూపించిన నిర్లక్ష్యం మరింత ఆగ్రహం తెప్పించింది. మేమేం చేయలేం, ఇది మా చేతుల్లో లేదు, కావాలంటే మీరు ఉన్నతాధికారులతో మాట్లాడుకోవచ్చంటూ చాలా తేలిగ్గా సమాధానం చెప్పినట్లు బాధిత ప్రయాణికులు తెలిపారు. क्या आपके साथ चलना क्या रिपोर्ट बात करने का तरीका उसको बात करने का तरीका उसको एक करता हूँ हैंडशेक करती है कल हैंडशेक करने तो होगा क्या कोशिश का तरीका है पैसे देगा हम भी శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుత మండల యాత్ర సీజన్లో స్వామివారిని దర్శించుకునే యాత్రికుల సంఖ్య ఇప్పటికే 25 లక్షలు దాటింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలని అధికారులు తెలిపారు. రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది ఈ సమయానికి సుమారు 21 లక్షల మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య 25 లక్షలు దాటిందని ఆయన తెలిపారు. యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో అధిక రద్దీ కనిపించినా సకాలంలో తీసుకున్న చర్యలతో పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. వర్చువల్ క్యూ పాసులలో కేటాయించిన తేదీల్లో కాకుండా వేరే రోజుల్లో భక్తులు రావడమే ప్రాథమికంగా రద్దీకి కారణమని ఆయన స్పష్టం చేశారు. కేటాయించిన తేదీల్లోనే వస్తే అందరికీ సౌకర్యవంతంగా దర్శనం లభిస్తుందని సూచించారు. ఈ సీజన్లో వారాంతాల్లో కంటే పని దినాల్లోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని శ్రీజిత్ పేర్కొన్నారు. ఈ నెల చివరి నాటికి రద్దీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. పెరగనున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అందరికీ సులభంగా దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. కాగా ఈ నెల 27 జరిగే మండల పూజతో దాదాపు 2 నెలల పాటు సాగే వార్షిక యాత్రలో మొదటి దశ ముగియనుంది.
ఇక ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి నారా లోకేష్ భేటీ, రాష్ట్ర వ్యాప్త నైపుణ్య గణనకు సహకరించాలని విజ్ఞప్తి. రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ హర్షం, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. సొంత ఊళ్ళోనే నా గుండెల మీద కొట్టారు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎమోషనల్. ఇది తమిళనాడు, ఇక్కడ బీజేపీ ఎప్పటికీ గెలవదు, అహంకారం కలిగిన ఏ పార్టీకి అవకాశం రాదన్న స్టాలిన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫోకస్ టీవీ న్యూస్.